హలో అండి, అందరికీ నమస్తే. గిరిజా హోమ్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఈ టమాటా చెట్లను రీపాట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ రీపాట్ చేసే దానికోసమని నేను సెలెక్ట్ చేసుకున్న డబ్బాలు ఇది వాటర్ క్యాన్స్ అండి. ఈ వాటర్ క్యాన్స్ని ఇవన్నీ వాటర్ క్యాన్స్ అండి. ముందే నేను ఒక అరగంట ముందే వీటిని రీపాట్ చేశానండి. ఎందుకంటే మనకు టైం వేస్ట్ కాకుండా పెద్దగా అయిపోతే ఈ రెండింటిని మేము తీపిచ్చి చెప్పాలని అనుకున్నానండి. అని ఇందాకనే వీటిని మూడింట్లో పెట్టాను. ఈ రెండింటిలో మేము చూపిస్తాను. ఇవి కనిపిస్తున్నాయి కదా, బిస్లరీ. ఇవి బిస్లరీ వాటర్ బాటిల్స్. వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి. చూస్తున్నాను వీటి క్యాప్స్ అండి. ఇట్లా ఉండేటివి వీటిని రౌండ్ కట్ చేసి పెట్టుకున్నానండి. వీటితో కొంచెం ఉపయోగకరంగా ఏదైనా కొంచెం అంటే ప్రత్యేకంగా చూడగానే అందంగా ఉండేటట్లుగా తయారు చేసి పెట్టాలనుకున్నానండి. వీటిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా దీన్ని కూడా కట్ చేసి చూడండి. నేను ఇంత వెడల్పుగా ఎందుకు తీసుకున్నాను అంటేనండి, వీటికి ఉండే వేర్లు అంటే చూసారండి, రూట్స్. ఈ రూట్స్ అన్నీ కూడాను చక్కగా ఇక్కడ మనం పెట్టుకుంటే ఇవన్నీ ఒక్కొక్క చెట్టుకి వచ్చే రూట్స్ అన్నీ చక్కగా విస్తరించుకుంటాయి. దాంతో చెట్టు బాగా చక్కగా మొలకెత్తి ఇక్కడంతా అవే ఉన్నాయండి చెట్లు. తర్వాత మళ్ళీ చూపిస్తానండి వీడియో తర్వాత. ఇప్పుడు నేను ఏ విధంగా రిపోర్ట్ చేశానో అది మీకు చూపిస్తానండి. ఇది చూస్తానండి, అలోవెరా నేను ఆల్రెడీ వీటిలో వేశాను. అందులో ఈ మట్టిలో నేను కలిపి ఒక 10 days అయి ఉంటుంది. ఆ 10 daysలో ఇవన్నీ వాటిల్లో కూడాను ఇదే మట్టి, ఈ టమాటా చెట్లు ఏ మట్టి ఉందో అదే మట్టి ఇందులో కూడా వేసి పెట్టానండి. ఈ విధంగా వేస్తే సెట్ అయిపోతుందండి. మనం ఈ టమాటా మొక్కను తీసి ఇందులో పెట్టినప్పుడు కూడాను వాటికి ఈ మట్టి కొత్తగా అనిపించదండి. అదే మట్టి నుంచి వచ్చింది కాబట్టి వాటికి అవి కలర్ చక్కగా అడ్జస్ట్ అయిపోతాయండి. దాని తోడు నేను ఇక్కడ వీటికి ఎటువంటి బాధలు ఏమి కలగకుండా ఉండాలనేసి, పురుగులు అవి రావద్దనేసి ఈ విధంగా అలోవెరాని తీసి, ఇంతకుముందు నేను అలోవెరా వీడియో కూడా చేశానండి మీకు. అందులో ఓన్లీ స్కిన్ గురించి, తర్వాత వేరే వాటి గురించి, యూజెస్ గురించి మీకు చెప్పానండి. ఈరోజు నేను ఇవి చెట్లకు ఏ విధంగా పనికొస్తుందో వాటి గురించి చెప్తానండి. ఈ విధంగా ముక్కలు మనం చేసి ఇందులో పెట్టాం కదండి, ఇది మొక్కలకు సంజీవని లాంటిదండి. చనిపోయే మొక్క కూడా బతుకుతుంది అనేసి ఇంతకుముందు చాలామంది కూడా చెప్తుంటారు మీకు. కాబట్టి వీటిని ఈ వేళ్ళు పెట్టేదానికంటే ముందు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ మట్టిలో నేను కలిపేస్తున్నాను. ఈ విధంగా ఇందులో కూడా ఇంతకుముందు ఈ మట్టిలో నేను వేపాకు, పసుపు, తర్వాత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్, అరటిపళ్ళ తొక్కల పౌడర్ ఇవన్నీ వేసి కలిపిన మట్టి అండి ఇది. సో చాలా చక్కగా హెల్దీగా పెరుగుతాయండి మొక్కలు. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. చూడండి, ఇందులో 2 మొక్కలు పెట్టానండి పెద్దవి. ఇది చూపిస్తాను చూడండి. దీన్ని మనం రీపాట్ చేసుకున్నామండి. కాస్త పెద్దదిగా ఉంది కదా, చూస్తున్నారా అండి వేర్లు ఎలా ఉన్నాయి, పెద్ద వేర్లు, హెల్దీగా ఉందండి మొక్క. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ పెడతాను. చూసారండి, ఈ విధంగా నాటిన తర్వాత కాస్త ఇక్కడ నేను ప్లేస్ వదిలేస్తానండి కొంచెము చివరిలో వాటర్ పోసేందుకు. తర్వాత ఇట్లా ఏమైనా మనము అరటిపళ్ళ తొక్కలు కట్ చేసి కానీ వేరే ఎరువులు ఏమైనా వేయాలనుకుంటే ఈ విధంగా సైడ్లో మనం వేసుకోవచ్చు. దాని గురించి చేశానండి. ఇప్పుడు ఇంకోటి కూడా మనం రీపాట్ చేస్తాం. చక్కగా వేర్లు వచ్చాయి చూడండి, ఇంత చిన్న పాటలో. గట్టిగా మనం నొక్కి పెట్టి మనం మట్టిని నొక్కాలండి. మట్టిని ఎలా నొక్కుతుంటే ఇది ప్లాంట్ కూడాను చక్కగా అందులో పాతుకుపోతుందండి. ఈ విధంగా అయిన తర్వాత అండి మనము
వాటర్ చల్లుకోవాలండి తప్పకుండా. నేను ఇలా వాటర్ చల్లుతుంటే మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి విధంగా చల్లుతుంటే. వీటికన్నిటి ఆల్రెడీ పోసి పెట్టానండి నేను, వాటర్ పోయినా పర్లేదండి. ఇలా ఉందండి. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటాను. ఈ విధంగా నేను చేసినటువంటి టమాటా ముక్క తొట్టిలో కూడా పెట్టానండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది చూడండి. చూసారండి ఎంత పెద్దగా, ఇంత చిన్న ముక్క ఇంత పెద్దగా అయింది. మన దగ్గర నిన్నటి వీడియోలో పెట్టిన దాంట్లో కొన్ని క్రమశిక్షణ లేకుండా అలా దొరికిపోయాయండి. ఎక్కడ పడితే అక్కడ టమోటా మొక్కలు అటువైపు కనిపిస్తున్నాయి కదా, టమోటా చెట్లన్నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయాయి. ఆ విధంగా కాకుండా ఈరోజు నేను అన్నిటినీ విధంగా పెట్టాలండి. కరెక్ట్గా చక్కగా పెరుగుతున్నాయి కదండి. మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేయని వాళ్ళు లైవ్లో తప్పకుండా రండి. అందరూ మీరు లైవ్లో చాలామంది రావట్లేదండి, వస్తున్నారు కానీ లైక్ పెట్టలేదండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయని వాళ్ళు ఉంటే. అందరికీ మరొక వీడియోలో మీకు అందరికీ వెల్కమ్ అండి. అంతవరకు నమస్తే.